పెద్దమ్మా. హాయ్ వైషు, దా కూర్చో. మ్యాంగో తింటావా వైషు? మ్యాంగో వద్దు పెద్దమ్మా, మ్యాంగోతో ఏదైనా స్వీట్ చేసి పెట్టవా? అయితే మ్యాంగో హల్వా స్వీట్ తయారు చేసుకుందాం పదండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు పంచదార, నెయ్యి, 2 బాగా పండిన మామిడి పళ్ళు. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. ముందుగా 2 మామిడి పళ్ళు చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ గుజ్జును ఒక ప్యాన్లో వేసి పచ్చివాసన పోయేలా కాసేపు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ పళ్ళు వేసుకోవాలి. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ సువాసన అదిరిపోతుంది కదా, ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసి బాగా మరిగించుకోండి. ఈలోపు రోట్లో కొంచెం పంచదార, యాలకులు వేసి బాగా దంచి పక్కన పెట్టుకుందాం. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మంట తగ్గించి దాంట్లోకి బొంబాయి రవ్వని ఉండలు కట్టకుండా నెమ్మదిగా వేసి బాగా కలుపుకోండి. రవ్వ బాగా ఉడికి దగ్గర పడ్డాక 1 కప్పుకి కప్పు పంచదార వేసి మళ్ళీ ఉడికించుకోండి. పంచదార కరిగి రవ్వతో బాగా కలుస్తుంది. ఇప్పుడు మన హల్వాకి అసలైన రుచినిచ్చేది ఇదే. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మామిడిపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ వేయకుండా మామిడిపండు కలరు, ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో చూసారా? హల్వాకి ప్రాణం నెయ్యే కదండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. హల్వా గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మనం చివరిగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో హల్వా రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసుకుందాం పదండి. వైషు, నీకు కావాల్సిన వేడివేడి మ్యాంగో హల్వా రెడీ. పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా సూపర్ ఉంది పెద్దమ్మా. మొత్తం మీద నేను చేసిన మ్యాంగో హల్వా మా వైషుకి చాలా బాగా నచ్చిందండి. తను తినడమే కాకుండా నాకు కూడా ప్రేమగా తినిపించింది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి దేవమ్మ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.